అహల్య మంచితనం గురించి గౌతమ్ ఇంట్లో చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులు అహల్యకు పుట్టిల్లు లేదని చెప్పేసి ఒక్కరు ఒక మాట అనలేదు. ఈ ఇంటి కోసం తను ఎంతో కష్టపడ్డది, చేసింది. ప్రతిఫలంగా మీరిచ్చే బహుమతి తనకి ఇదా? తన పుట్టిల్లు అని చెప్పేసి మీరు ఇంతలా గుర్తు చేసుకుంటున్నారే. మరి అందరినీ కాపాడినప్పుడు, శ్రావణి కాపాడినప్పుడు, ఈ ఇంటికి ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు తను అడ్డుగా నిలబడ్డప్పుడు, మరి ఈ ఇంటి కుటుంబం కాదు మనిషి, మరి పుట్టింటి లేదని చెప్పేసి ఒక్కరు కూడా మరి ఆలోచన చేయలేదు. ఈరోజు అహల్య గురించి అంత ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరు కలిసి. ఇప్పుడు చెప్తున్నాను మీ ప్రతి ఒక్కరికి, మీ పెద్దరికాన్ని పోగొట్టుకోవాలని చెప్పేసి ప్రతిసారి మీకు మీరే అవమానం పడేలా చేయకండి. అహల్యకు ఇదే పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు, ఎవరు లేరని చెప్పేసి ఇంట్లో అడుగు పెట్టింది. అందరం తన వాళ్ళు అయ్యాం కాబట్టే తను తన ప్రాణాలని పలం పెట్టి ఈ కుటుంబం గురించి చాలా కష్టపడ్డది. అంతెందుకు, శ్రావ్యను కాపాడడానికి తను నిండు చూలాలైనా కూడా పక్కన పెట్టి ఇక నా చెల్లెల్ని కాపాడింది. అంతకంటే గొప్ప కోడలు ఇంటికి ఇంకా రావాలా నానమ్మ? ఎందుకు నానమ్మ ప్రతిసారి తనని బాధ పెడుతూ బనాయించినట్టు మాట్లాడుతూనే ఉన్నావు? నువ్వు ఒకప్పుడు ఒక ఇంటి కోడల నుంచి వచ్చావు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే. కనీసం నీ పెద్దరికానికి కూడా గౌరవం ఇవ్వకుండా చేస్తున్నావు. ఏంట్రా నా పెద్దరికం గురించి పదే పదే నాకు గుర్తు చేస్తున్నావు? నేను ఓ ఇంటికి అయ్యాను, కానీ నా కుటుంబం నాకు ఇక పుట్టినీళ్ళతో పాటు మెట్టినీళ్ళు కూడా నన్ను ఎంతలా గౌరవించారో తెలుసా? అలా చెప్పేసి అందరికీ అలా ఉండాలని తలరాత మీద అలా రాసి పెడతాడు దేవుడు. అలానే అందరికీ పుట్టినీళ్ళు ఉండాల్సిన ఇక ఏమి ఉండదు కదా, తలరాత ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. అహల్య తలరాత ఇలా ఉందని ఎప్పుడు ఏనాడు కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే తను ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం నా అదృష్టం. ఇన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఇదే ఆఖరి సమాధానం చెప్తున్నాను. ఇంకొకసారి తన పుట్టిల్లు గుర్తు చేసి తనని బాధ పెట్టినట్టు మాట్లాడితే ఎవరికి మర్యాదగా ఉండదని చెప్పేసి గౌతమ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే బంగారాజు అక్కడ లెటర్ రాసి బాబు చేయి కింద పెట్టేస్తాడు కదా. వెళ్ళిన తర్వాత బాబు పడుకుంటాడు. ఇక ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత బాబును ముద్దాడుతుండగా ఆ చేయి పక్కన లెటర్ ఉంటుంది. ఏంటి లెటర్ అని చెప్పేసి వెంటనే ఆ లెటర్ని ఓపెన్ చేసి చూసేసరికి ఇక తన మనసులో మాటను అహల్య రాసి పెట్టినట్టు చదువుతూ ఉంటాడు. అంటే తనని ప్రేమిస్తుందని, నీవు లేకుంటే నీ బ్రతకలేనని చెప్పేసి ఇక అక్కడ బంగారాజున రాసి పెట్టిన లెటరు అది అహల్య రాసిందని చెప్పేసి చదువుతూ చాలా మురిసిపోతూ ఏడుస్తూ ఉంటాడు. ఈలోపు ఇక గౌతమ్ దగ్గరికి అహల్య వస్తుంది. అహల్య గౌతమ్ చేతిలో ఉన్న ఆ లెటర్ని చూసి చదివి సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు గౌతమ్ అహల్య ఇద్దరికి ఒకరికొకరు చూసి నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి వెంటనే గౌతమ్ అహల్యను హగ్ చేసుకుంటాడు. అవునండి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అహల్య కూడా ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా గౌతమ్ ఉలిక్కి పడతాడు. ఈలోపు అహల్య వస్తుంది. ఏంటండి ఏం చేస్తున్నారు అని అడుగుతుండగా వెంటనే వెనక్కి తిరుగుతాడు. ఇక వెనక్కి తిరిగి హగ్ చేసుకుంటాడు. వదలండి అని చెప్పేసి అహల్య అంటుంది. ఏంటండి ఏం జరిగింది ఇలా పట్టుకుంటున్నారు? నీ మనసులో మాట ఈరోజు చెప్పావు కదా, చాలా సంతోషంగా ఉంది. నా మనసులో మాట మీకెప్పుడు చెప్పానండి? ఈ లెటర్ ద్వారా నువ్వు నన్ను ఎంతలా ఇష్టపడుతున్నావో నాకు అర్థమైంది అహల్య. ఇక ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పగలను. ఆ కొండంత ధైర్యం నాకు వచ్చింది. మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు గౌతమ్ గారు. ఏంటా లెటర్ అని చెప్పేసి వెంటనే గౌతమ్ చేతిలో ఉన్న ఆ లెటర్ తీసుకుంటుంది అహల్య. అహల్య తీసి చదివేస్తుంది. ఇది నేను రాసిందా? నేను రాయలేదు కదా, మీరే రాశారు కదండి. బాబు దగ్గర పక్కన పెట్టారు. అది చూసి నేను చదివి చాలా సంతోషపడ్డాను. మీరు పొరపాటు పడుతున్నారు గౌతమ్ గారు. నేను ఈ లెటర్ రాయలేదు. అసలు మీరు ఎలా అలా అపార్థం చేసుకున్నారు? అంటే లేదు గౌతమ్ గారు, నేను ఈ లెటర్ రాయలేదు. ఎవరో కావాలని రాసినట్టుగా అనిపిస్తుంది. అయ్యో ఎవరు రాసినా ఏంటండి, మీరు మీ మనసులో మాట ఇలాగైనా బయట పెట్టారు కదా. అయ్యో మీరు తప్పుగా అనుకుంటున్నారండి. నా మనసులో మాట ఏం లేదు. మీరు ఏమనుకుంటున్నారు? నన్ను ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను. అయ్యో గౌతమ్ గారు, మిమ్మల్ని నేను ఎందుకు ప్రేమిస్తానండి? మీకంటూ ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును నా వల్లే ఈరోజు ఇలా అందరితో మాటలు పడాల్సి వస్తుంది. అలా అని చెప్పేసి నా స్వార్థం కోసమని ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. అది నీ జీవితంలో ఇక మీకు పెళ్ళి కావాల్సిన టైంలో మీ ఇద్దరిని విడగొట్టాను. ఇక పాపాలన్నీ మూట కట్టుకుంటూ ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలో ఎలా ఉంటానని అనుకుంటున్నారండి? అంటే ఆలియా నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు గౌతమ్ గారు, నేను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తాను?
అసలు ప్రేమించే అర్హత నా దగ్గర లేదు. ఎందుకంటే మీరు ఒక దేవుడి కంటే గొప్పవాడు. ఈ ఇంట్లో స్థానాన్ని ఇచ్చారు. ఆఖరికి నా కొడుకును ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆ దేవుణ్ణి కోరిన కోరికే కోరుతారు, కానీ ఎక్కువ కోరిక కోరితే అది ప్రతిఫలం ఉండదు కదా. మీలాంటి వాళ్ళు ఒక గుడి కట్టి కూడా చాలా తక్కువే అండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అలా అనుకోలేదండి. మీరు పొరపాటు పడ్డుతున్నారు. నేను ఇంట్లో అడుగు పెట్టిన ప్రతి క్షణం నుంచి అందరితో నానా మాటలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ క్షణం కూడా పడుతూనే ఉన్నారు. ఇంకా మిమ్మల్ని ప్రేమించి శాశ్వతంగా ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇంకా ఎన్ని మాటలు అంటారు. వద్దండి, ఇలాంటి ఆలోచన చేయకండి. ఇదంతా పక్కన పెట్టు ఆలియా. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి. ఇక నా మీద నీకు ప్రేమ లేదా? ఉంది గౌతమ్ గారు, ఉంది. నీ మీద నేను చచ్చేంత ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ నేను బయట పెట్టలేని పరిస్థితి. బయట పెడితే ఆఖరి నిమిషంలో ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే మీరు తట్టుకోలేరు. నేను కటువుగా ఉంటేనే మీరు నన్ను అవాయిడ్ చేస్తారు. అప్పుడు అత్తి మెల్ల మీరు 3 ముళ్ళు వేస్తారు. ఏంటండి గౌతమ్ గారు, మీకు పిచ్చి పట్టిందా? మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తానండి? నేను ప్రేమించింది ఇంద్రని. ఇప్పటికీ ఇంద్ర నా గుండెల్లో ఉన్నాడు. మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారు అని అంటుండగా, లేదా ఆలియా, నువ్వు అబద్ధం చెప్తున్నా. లేదు గౌతమ్ గారు, మిమ్మల్ని నేను ఎప్పటికీ ప్రేమించలేను. ఎప్పుడు నా గుండెల్లో నా ఇంద్రనే ఉంటాడు. మీరు పొరపాటు పడ్డారు. అయ్యో, నేను చొరవగా నీతో మాట్లాడతానని మీరు అపార్థం చేసుకున్నారా? నన్ను క్షమించండి. ఇక తన మనసులో మాట తను ప్రేమించట్లేదని గౌతమ్కి తెలిసిన తర్వాత గౌతమ్ గుండెలు పగిలిపోతాయి. ఎందుకంటే ఆ లెటర్ రాసింది బంగారాజు. కానీ అహల్య మనసులో నిజంగానే గౌతమ్ ఉన్నాడు. ఆ టైంకు భానుమతి చెప్పిన షరతు ప్రకారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఏకంగా గౌతమ్ అహల్య ఇద్దరు ప్రేమించుకున్న విషయం బయటపడితే అప్పుడు తన ఇక ఎటు తిరుగుతుందో కథ అని చెప్పేసి తన మనసులో మాట ఎవరికి చెప్పకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది.